రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు చదువుకుందాం. प्रियनो, आज के दिन पहले राजा का पुस्तक 19वां अध्याय 8वां वचन से हम लोग अध्ययन करेंगे. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకాయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాడు. అంతలో ఏలియా, అచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను. प्रियनो, अभी 19वां अध्याय पहले राजा का पुस्तक 19वां अध्याय 8 से 14 वचन तक हम पढ़ेंगे. तब उसने उठकर खाया पिया और उसी भोजन से बल पाकर 40 दिन रात चलते चलते परमेश्वर के पर्वत होरेब के को पहुंचा. वह एक गुफा में जाकर टीका और यहोवा का यह वचन उसके पास वो पहुंचे, ये एलिया, तेरा यह काम क्या काम है? तो उसने उत्तर दिया, सेनाओं के परमेश्वर यहोवा के निमित्त मुझे बड़ी जलन हुई है, क्योंकि इस्राएल ने तेरी वाचा टाल दी, तेरी वेदिया को गिरा दिया और तेरी नबियों को टालकर तलवार से घात किया है, और मैं उसके अकेला रहा गया है और मेरा प्राण भी खोजी है. उसने कहा, निकल कर यहोवा के समुख पर्वत पर खड़ा हो. और यहोवा पास से होकर चला और यहोवा के सामने से एक बड़ी प्रचंड आंधी से पहाड़ फटने से और चट्टानें टूटने लगी. तभी यहोवा उससे आंधी में ना था. फिर आंधी के बाद भूकंप हुआ, तभी यहोवा उस भूकंप में ना था. फिर भूकंप के बाद आगा दिखाई थी, तभी यहोवा उस आग में ना था. फिर आग के बाद एक दबा हुआ धीमी शब्द सुनाई दिया है. या सुनते ही एलिया ने अपने मुंह चाकर से टापा और बाहर जाकर गुफा के
द्वार पर खड़ा हुआ। फिर एक शब्द उससे सुनाई दी, ये एलिया, तेरा यहाँ क्या काम? तो उसने कहा, मुझे सेनाओं के परमेश्वर यहोवा ने निमित्त बड़ी जलन हुई, क्योंकि इस्राएल ने तेरी वाचा टाल दी और तेरी वेदियों को गिरा दिया और तेरे नबियों को तलवार से घात किया है, और मैं अकेला रहा हूँ और वे मेरे प्राण भी खोजी है। ఓకే అండి, రాజపాల్ గారు. థ్యాంక్ యూ అంకుల్. మిమ్మల్ని కష్టపెట్టానా? कोई कष्ट नहीं. చదివినప్పుడు విషయం మనకి బహు తేటగా అర్థమవుతుంది గనుక నేను అన్ని వచనాలు చదవాల్సి వచ్చింది. जो वचन पढ़ने से क्या होता है, स्पष्ट रूप से हम लोग समझ सकते हैं, इसी के लिए इतना वचन पढ़ाया है. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. पढ़ा हुआ वचन के लिए हम लोग प्रार्थना से अध्ययन करेंगे. స్తుతికి పాత్రుడవైన మా దేవా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, మీ ఘననామానికి స్తోత్రములు. हमारा स्तुति योग्य परमेश्वर, आपका ऊंचा नाम को धन्यवाद करते हैं. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, నిత్యమైన దేవుడవు, నిజమైన దేవుడవు, సదాకాలము ఉన్న దేవుడవు. परमेश्वर अपने सदा परमेश्वर है और ऊंचा परमेश्वर है और सच्चा परमेश्वर है. నిత్య సత్య దేవుడవు. అలాంటి దేవుడవైన మిమ్మును దినదినము కలుసుకునే భాగ్యాన్ని మాకిచ్చినందుకు స్తోత్రములు. सच्चा परमेश्वर को हर दिन हम लोग वेट करने से आप सहायता करें, इसके लिए धन्यवाद करते हैं. మీతో సహవాసము చేయుట కంటే మరొక సంతోషం మాకు లేదు. आपके साथ संगति करने से इतना खुशी है और कि किसी में भी नहीं है. ఆ వరుసలో అనేకులు మా ప్రియులు మీ పాద సన్నిధికి చేరి మీ వాక్కులు వింటూ ఉండగా अनेक लोग आपके उपस्थिति में आकर आपको वचन सुन रहा है, इसी के लिए వారితో నేరుగా మాతో నేరుగా మీరు మాట్లాడమని కోరుచు सीधे सीधे उनसे बातें करने के लिए विनती करते हुए మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. अब हम परमेश्वर प्रभु यीशु मसीह का नाम से विनती करके प्रार्थना करते, सुन और ग्रहण कर पिता, आमीन. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాల్లో 5 నుండి 14 వచనాలు మనము ఆలోచన చేసినప్పుడు ఒక చక్కని సత్యాన్ని గమనిస్తాం, దేవుని ఆదరణ అని. प्रियनो, 5वां वचन से 8वां वचन तक हम लोग ध्यान देखने से क्या होता है, वचन में क्या आधार है. దేవుని ఆదరణ ఎంత విశేషమైనదో ఏలియా జీవితంలో మనము చూడగలం. प्रभु परमेश्वर का आदर कितना है, वो एलिया के जीवन से हम लोग को देखने को मिलते हैं. దేవుడు తన భక్తులను ఎన్నడూ విడువక, మరువక, మరచిపోక ఆయన మేలు చేసేవాడు అనే సత్యాన్ని గత వర్తమానంలో మనం విన్నాం. परमेश्वर अपना भक्तों को कभी भूलते नहीं है और उनको छोड़ते नहीं है, उनको सहायता करते हैं. దేవుని పర్వతము వద్ద ఉన్న ఏలియాను మనము చూస్తాం. परमेश्वर का पर्वत होरेब को रहने वाला एलिया को हम लोग देखते हैं. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన సంగతులు ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తే वचन में लिखा हुआ एक एक बात को हम लोग अध्ययन करने से, ఒకటి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, దేవుని సన్నిధిని ఉన్న ఏలియా. पहले राजा का पुस्तक का 17 अध्याय में प्रभु परमेश्वर की उपस्थिति में रहने वाला एलिया करके हम लोग देखते हैं. రెండవది
కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియా 3వ వచనం 17:3 17 अध्याय 3 वचन में लिखा वो एलिया जो केरित के नाले के पास थे करके हम लोग देखते हैं। మూడవదిగా 10వ వచనములో సారేపతులోనున్న ఏలియా तीसरा वचन में 10वां वचन में जो सारे पद का गांव में रहने वाला एलिया को देखते हैं। 18వ అధ్యాయములో 18 अध्याय में 2వ వచనంలో ఆహాబును దర్శించిన ఏలియా 18 अध्याय दूसरा वचन में आपको दर्शन दिया करके हम लोग देखते हैं। తర్వాత 18వ అధ్యాయంతో 18వ అధ్యాయం 19వ వచనంలో కర్మేలు పర్వతము నొద్దనున్న ఏలియా 18 अध्याय 19 वचन में जो करमेल का पर्वत पे रहने वाला एलिया को देखते हैं। ఇప్పుడు బదరీ వృక్షము క్రిందనున్న ఏలియా 19వ అధ్యాయం 14వ వచనం బదరీ వృక్షము క్రిందనున్న ఏలియా 19 अध्याय में 14 वचन में जाऊ झाड़ के नीचे बैठा हुआ वो एलिया को देखते हैं। ఇప్పుడు దేవుని పర్వతము నొద్దనున్న ఏలియా अभी हम लोग देखते हैं परमेश्वर का पर्वत का पास रहने वाला एलिया को देखते हैं। చూడండి ఆ మాట ఆ వచనం మనము స్పష్టంగా లేఖనంలో మనము చూడగలం। स्पष्ट इससे वचन में देख सकते हैं हम लोग। మనము చదువుకున్న ఆ వచన భాగంలో దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చిన ఏలియా परमेश्वर का पर्वत का नाम रखा हुआ है होरेब का पास आए हुए एलिया को देखते हैं। ఇప్పుడు చెప్పండి ఏలియా అనుభవాలు ఎక్కడెక్కడ ఉన్నాడు ఆయన अभी आप बोल सकते हैं एलिया कहाँ थे। ఒకటి దేవుని సన్నిధిలో ఉన్న ఏలియా परमेश्वर को उपस्थिति में रहने वाला परमेश्वर एलिया కెరీతు వాగు దగ్గరనున్న ఏలియా केरित नाले के पास रहने वाला एलिया 3 సారేపతులోనున్న ఏలియా तीसरा बात है सारे पद गांव में रहने वाला एलिया 4వది ఆహాబును దర్శించిన ఏలియా ये चौथा भाग में एलिया आपको दर्शन लिया एलिया करके देखते हैं। 4వదిగా కర్మేలు పర్వతం మీదనున్న ఏలియా चौथी बात करमेल का पर्वत पे रहने वाला एलिया करके 5వదిగా బదరీ వృక్షము క్రిందనున్న ఏలియా 5वां वचन में लिखा है और जाऊ झाड़ के नीचे रहने वाला 6వది దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబులో ఉన్న ఏలియా परमेश्वर का पर्वत का नाम रखा हुआ होरेब के अंदर रहने वाला एलिया को देखते हैं। అక్కడ నుండి ఆయన బయలుదేరి ఇశ్రాయేలు వారి మధ్యకు వచ్చిన ఏలియా 7వ అనుభవం 7वां वचन में वहां से निकलकर इस्राएल के बीच में आए हुए एलिया को देखते हैं हम लोग। ఇలాగున ఆయన అనుభవాన్ని 7 భాగాలుగా 7 విధాలుగా మనము చూడవచ్చు। एलिया के जीवन में 7 विभाग को ऐसा देख सकते हैं हम लोग। కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఏలియా అనుభవాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఎన్నో గొప్ప సత్యాలు మనము నేర్చుకోగలుగుతాం। एलिया का 7 विभाग में हम लोग ध्यान करने से अनेक विचारों को हम लोग पा सकते हैं। ఇక్కడ పర్వతము యొద్ద ఉన్న ఏలియాగా మనము చూస్తున్నాం। पर्वत का पास रहने वाला एलिया को देखते हैं। ఈ పర్వతము యొద్దనే మోషే 40 దినములు గడిపినట్లుగా చూస్తాం। ये पर्वत का पास ही मोशे ने 40 दिन बिताया। మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మనము చదివినప్పుడు मलाकी पुस्तक में चौथा अध्याय चौथा वचन पढ़ने से
ఆ మలాకి గ్రంథం 4:4 హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పాడు. मलाकी पुस्तक चौथा अध्याय चौथा वचन में जो मोशे को दिया हुआ वो उनका धर्मशास्त्र के बारे में उन्होंने बताए. ఎక్కడున్నాడు? హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం కట్టడలు అంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన స్థలములో దేవుని కట్టడలను అప్పగించిన స్థలములో ఏలియా ఉన్నాడు. परमेश्वर ने जिस यहाँ पर जो धर्मशास्त्र मूसा को दिया है वहां पर एलिया उस पर्वत पर है. దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన ఆ స్థలములో ఆయన కనబడుతున్నాడు. परमेश्वर का पर्वत नाम रखा हुआ है होरेब, वो वहां पर एलिया है. ఒకప్పుడు ప్రియులారా దేవుడు చేసిన నిబంధన అన్నాడు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం మొదటి వచనం. दूसरा इतिहास पुस्तक 19 अध्याय पहले वचन में लिखा है యెహోవా హోరేబులో ఇశ్రాయేలీలతో చేసిన నిబంధన గాక అనే మాట ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే అన్నాడు. హోరేబులో ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేశాడు. होरेब में परमेश्वर ने इस्राएल का पास निबंधन किया है. వారు కూడా చెప్పుకున్నారు ద్వితీయోపదేశకాండం 5:2లో మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను అనే మాట చూస్తాం. वो 5वां अध्याय दूसरा वचन में भी उन्होंने बोलते हैं परमेश्वर ने हमारे से वाचा किया है. ఇక్కడ మీరు తేటగా గమనించాలి. హోరేబు దేవుని పర్వతం, అక్కడ దేవుని వాక్యం ఉన్నది, దేవుడున్నాడు. होरेब पर्वत वहां पर परमेश्वर का उपस्थिति है और परमेश्वर वचन वहां पर आज्ञा दिया है. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనములో హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య ఉండి మాటలాడినట్లుగా చూస్తాం. द्वितीय व्यवस्थीकरण में और चौथा अध्याय 17 वचन में परमेश्वर ने उनसे बातें किए हुए. మనము ఆ వచనాలు గమనించినప్పుడు ప్రియులారా అక్కడ నిబంధన ఉన్నది, అక్కడ అగ్నిజ్వాలలు ఉన్నవి, అక్కడ దేవుని సన్నిధి ఉన్నది, అక్కడ దేవుడు ఉన్నాడు. प्रिय ना हम लोग देखने से परमेश्वर का उपस्थिति है, वहां पर आग है, वहां पर वाचा है, ये सब हम लोग देख सकते हैं. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో पहले राजा पुस्तक 8वां अध्याय 9 वचन में देखने से ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను, దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయెను అని చూస్తున్నాం. होरेब के पास आए जब भी संदूक में कुछ नहीं था, वो 2 पार्टियों के छोड़ा मूसा ने होरेब में उसके भीतर उस समय रखी जब यहोवा ने इस्राएलियों के मिस्र से निकालने पर उनके साथ वाचा बांधी थी. ఇక్కడ మందసము ఉన్నట్లు పలకలు ఉన్నట్లు చూస్తాం. यहाँ पर संदूक है और पाटिया है. నిబంధన గల దేవుడున్నాడు, నిబంధన గల మందసం ఉన్నది, నిబంధన గల పలకలు ఉన్నాయి. वाचा का संदूक है, वाचा का पाटिया है, वाचा किया है परमेश्वर है. కాబట్టి ప్రభునందు ప్రియులారా
దేవుడున్న స్థలానికి ఏలియా చేరినట్లుగా మనము చూస్తున్నాం. प्रियनो, एलिया ने जो परमेश्वर को उपस्थिति जहाँ पर है वहां पर पहुंचे हैं करके हम देखते हैं। ఆ నిర్గమాకాండములో 3వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మందను మోషే తోలుకొచ్చినట్లుగా, తన మామ మందను తోలుకొచ్చినట్లుగా నిర్గమాకాండం 3:1 మునుపు మనం చూస్తాం. निर्गमन पुस्तक 3रा अध्याय पहले वचन में हम लोग ये देखने को मिलता है। మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను అనే మాట చూస్తున్నాం. निर्गमन पुस्तक 3रा अध्याय पहले वचन में मूसा अपने ससुर इत्रे नामक मिद्यान के याजक की भेड़ बकरिया को चराता था और वहां उनके जंगल की पश्चिमी और ओरेब नामक परमेश्वर के पर्वत के पास ले गए। ఆ హోరేబులోని బండ నుండే ఇశ్రాయేలీల దాహము తీర్చిన సందర్భం నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. निर्गमन पुस्तक 17 अध्याय में हम लोग देखते हैं पर्वत ओरे पर्वत का पास ही इस्राएल लोगों का प्यास बुझा है, पर्वत से पानी दिया है। ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను అని చూస్తాం. निर्गमन पुस्तक 17 अध्याय पहले वचन में फिर इस्राएल की सारी मंडली सीन नामक जंगल से निकली और यहोवा के आज्ञानुसार कुछ करके रिफीदीम में अपने डेरे खड़े थे और वहां 17:6 वचन 6:6 छठवां वचन 1 में देखा मैं तेरा आग चलाकर ओरेब पहाड़ की एक चट्टान पर खड़ा रहूं और तू उस चट्टान पर मारना, तब उसमें से पानी निकलेगा जिससे ये लोग पिए। तब मूसा ने इस्राएल का वृद्ध लोगों के देखते वैसे ही किया है। ఒక విధంగా ఇలా చెప్పొచ్చు, మందకు మేత దొరికిన స్థలం, మందకు నీళ్లు దొరికిన స్థలం. भीड़ को पानी मिला हुआ और जो उनका जो आहार मिला जगह करके हम देख सकते हैं। అంతేకాదు ఆ హోరేబు దగ్గర ప్రజలలో ఒక గొప్ప సమర్పణ కూడా కలిగినట్లుగా చూస్తాం. और ओरेब का पर्वत का पास लोगों को बहुत समर्पण हुआ करके हम देखते हैं। నిర్గమాకాండం 33వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదివినప్పుడు निर्गमन पुस्तक 33वां अध्याय और 6वां वचन में पढ़ने से కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి అని చూస్తున్నాం. इसलिए इस्राएल ने ओरेब पर्वत से लेकर आगे को अपने गहने उतर रहे। ఇంతకీ వాళ్ళు ఎందుకు తీసివేశారు? वो गहने किस लिए निकाला वो लोग ने? 5వ వచనంలో 5वां वचन में 4వ వచనం, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు. 4वां वचन में या बुरा समाचार सुनकर वे लोग विलाप करने लगे और कोई भी अपने गहने पहने हुए
ना रहा। నేను మీ నడుమకు వచ్చినట్లయితే మీరు లోబడనొల్లని ప్రజలు గనుక మిమ్మును నిర్మూలము చేసేదను అని దేవుడు చెప్పాడు. मैं आपका बीच में आने से क्या होता है, आपको अधीन में रहने वाला नहीं है, आपको निर्मूल करने वाला है। గనుక మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. इसीलिए आपका गहने से आप लोग को ऊपर से उतरा करके बताए। ఎప్పుడైతే దేవుని మాటగా ఇక్కడ వారు విన్నారో, వినిన వెంటనే వారు తమ ఆభరణములను హోరేబు కొండ యొద్ద తీసివేసిరి అని వ్రాయబడింది. जब भी ये बात सुनने के बाद में उन्होंने होरेब के पर्वत के पास उन्होंने गहने उतार दिए हैं। వారు అలాగు తీసివేయకపోతే వారు నిర్మూలం అవుతారు. और वो गहने वहां पर जैसा कहा गया ऐसा नहीं निकलने से क्या होता है, उनका निर्मूलन होता है। అందుకే దేవుడు వారిని చంపకుండునట్లు వారికి ఉన్నటువంటి అప్పటి వరకు లోబడని తత్వం ఏదైతే ఉందో దానిని తీసివేసుకుని తమ ఆభరణములను కూడా తీసివేసేశారు. जो उन्होंने आधीन नहीं रहने वाला है, तो जब भी उन्होंने ये समाचार सुनने के बाद में गहना उतरा है। వారి సమర్పణ ఎంత విశేషమైనదో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. उनका समर्पण कितना बड़ी है करके हम लोग देख सकते हैं। ఇప్పుడు హోరేబు అనగా దేవుని పర్వతము అని పేరు. होरेब का नाम है तो परमेश्वर का पर्वत है। 2 దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన స్థలము. प्रभु परमेश्वर उनको धर्मशास्त्र दिए हुए स्थल है। 3 దేవుని సన్నిధి ఉన్న స్థలము. प्रभु का उपस्थिति रहने का स्थान है होरेब। 4 అగ్ని జ్వాలలున్న స్థలము. अग्नि ज्वाला रहने का स्थान है होरेब। 5 మందసమున్న స్థలము. संदूक रहा जगह है वो पर्वत। 6 నిబంధన పలకలున్న స్థలము. 2 पाटका रहने का स्थल है। 7 మందకు మేత దొరకు స్థలము. और उनका बेड के लिए और चरवाई मिलने का स्थल है। 8 నీళ్లు దొరకు స్థలము. 8वां में देखते हैं और पानी मिलने का जगह है। 9 9 ఇప్పుడే మనం విన్నాం సమర్పణ కలిగిన స్థలము. और समर्पण किया हुआ जगह है। ఈ హోరేబు అనుభవం ఎంత విశేషమైనదో మనం ఎరుగుదాం ప్రియులారా. होरेब का जो अनुभव है कितना विशेष के बातें हैं। ఇంత శ్రేష్టమైన హోరేబు ద్వితీయోపదేశకాండం 1:6 व्यवस्थीकरण पहला अध्याय 6वां वचन में ऐसा लिखने से మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలు. हमारे परमेश्वर यहोवा ने होरेब के पास हमसे कहा था, तुम लोगों को इस पहाड़ के पास रहते हुए बहुत दिन हो गए हैं। సంతృప్తి అనే స్థలము హోరేబు. तृप्ति हुआ है वो स्थल है होरेब। చూడండి ద్వితీయోపదేశకాండం 4:10 కూడా మనము చదివినప్పుడు व्यवस्थीकरण 4वां अध्याय 4वां अध्याय 10वां वचन में देखने से నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము అని మాట్లాడినట్లు చూస్తాం. 4వ అధ్యాయం వచనం చెప్పండి. 4:10 అన్న 4:10 4:10 विशेष करके उस दिन को बातें जिसमें तुम होरेब के पास
अपने परमेश्वर यहोवा के सामने खड़े थे। जब यहोवा ने मुझसे कहा था, उन लोगों को मेरे पास इकट्ठा करके करके मैं उनको अपने वचन सुनाऊंगा, जिससे वो सीखे, ताकि जितने दिन वो पृथ्वी पर जीवित रहे उतने दिन मेरा बात मानते हैं और अपने बाल बच्चे को भी यही सिखाए। ఇక్కడ దేవుని మాటలున్నవి. ఆయన అన్నాడు, నీవు హోరేబులో నీ దేవుడని యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదను. ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. వారు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లుగా నా మాటలు వినిపిస్తా. ఆయన మాటలు వినిపించే స్థలం హోరేబు. परमेश्वर उनका बातें और वचन सिखाने का समय स्थल है। वो सीखने के बाद में अपने बच्चों को वो सिखाएंगे। కనుక ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము తేటగా ఆలోచన చేసినప్పుడు దేవుని పర్వతమైన హోరేబు నొద్దకు వచ్చాడు ఏలియా. प्रियनो, जीवित परमेश्वर का पर्वत होरेब के पास आए हुए एलिया है। నేను చూపించు పర్వతమునకు పోయి అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళా పాఠాలు నేర్చుకోవలసి వచ్చింది. నువ్వు ఎందుకు ఇంత భక్తి కలిగిన వాడవు, ఇంత యథార్థత కలిగిన వాడవు, ఇంత ఖచ్చితత్వం కలిగిన వాడవు, ఇలాంటి నీవు ఇప్పుడు ఎందుకు ఇలాగున్నావు, మళ్ళా వెళ్ళు, వాక్యాన్ని విను అన్నట్టుగా దేవుని పర్వతానికి నడిపించబడ్డాడు. और एलिया इतना स्पष्ट रूप से है, इसलिए परमेश्वर उनसे कहा, तुम इतना अच्छा आदमी है, अभी यहाँ पर क्यों है, जाओ और होरेब पर्वत के पास जाओ। उन्होंने इसीलिए एलिया ने होरेब पर्वत के पास गए हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతి, దేవుడే సరి అయిన స్థలానికి నడిపించాడు. సరిచేసి చేయవలసిన సేవను గురించి నేర్పించడానికి భక్తులను సరి అయిన మార్గము దగ్గరకే నడిపిస్తాడు. प्रियनो, और सही जगह पे सही उनका नबी को बेस करके और सही बातें उन्होंने सिखा के अच्छे करते हैं। కనుక దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రియ ప్రభు మనతో మాట్లాడిన ప్రతి సంగతి మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. जीवित परमेश्वर उनका वचन में लिखा हुआ है, हर एक बातों को हम लोग ध्यान करने से किया। हमारा प्रभु परमेश्वर उन्होंने जो बातें किया उससे ध्यान से हम लोग देखना चाहिए। ఈ రోజు దేవుడు మనలను కూడా ఈ హోరేబు అనుభవానికే తీసుకొచ్చాడు. ప్రతిదినం దేవుని మాటలు వినడం, ప్రతిదినం దేవుని సన్నిధిలో గడపడం, ప్రతిదినం మందసముతో గడపడం, ప్రతిదినము పలకలతో గడపడం, ప్రతిదినం అగ్ని జ్వాలల మధ్య ఉండే దేవుని సహవాసం చేయడం, ప్రతిదినం మేత మేయడం, ప్రతిదినం నీళ్లు త్రాగడం, ప్రతిదినం ప్రభుతో గడిపే అనుభవం ఎంత విశేషమైనదండి. आज का दिन हम लोग भी वही पर्वत का पास, होरेब पर्वत पास आके और प्रभु का उपस्थिति में और प्रभु का सारे जितना भी कहा गया, जहाँ पानी मिल रहा है और चरवा मिल रहा है और संदूक है और पाटिया है, इस जगह पर परमेश्वर का उपस्थिति पे आकर हम लोग हर रोज प्रभु का वचन सुनने का प्रभु ने साथी किया है। ఇలాగ అనిపిస్తుంది నాకు. హోరేబు జూమ్ ఫెలోషిప్ అని చెబితే బాగుంటుందేమో అనిపిస్తుంది. आज का दिन ऐसा होरेब का जूम फेलोशिप बताने से अच्छा होगा करके मैं सोचता हूँ। నిజం ప్రియులారా, హోరేబులో ఎంత సత్యం ఉన్నదో, होरेब के अंदर कितना सच्चाई है। హోరేబులో ఉన్న వారందరూ ఓర్పుతోను సహనముతోను ప్రభు సహవాసం చేసి నిజమైన సంతోషాన్ని అనుభవించేవారుగా.
प्रभु ओरेब का उपस्थिति के पास अब कितना खुशी है और आनंद मनाने वाला है करके हम लोग देखते हैं। అలసిన మనలను ఆగిన మనలకు ఆహారము లేని మనకు నీళ్లు లేని మనకు ఏలియాలాగా మరణాపేక్ష కలిగి భయంతో కరోనా నుండి జీవిస్తున్న మనకు ఈ హోరేబు అనుభవాన్ని దేవుడిచ్చాడు. ప్రభుకు స్తోత్రం. जैसा आहार नहीं है, पानी नहीं है और केले के जीवन से हम लोग देखते हैं, हम लोग भी कोरोना के समय में जो वचन नहीं मिल रहा था उस समय प्रभु परमेश्वर ने उनका वचन दिया और वचन का पानी दिया और वचन का आहार दिया। यही बोल सकते हैं ये पर्वत, ये ओरेब का पर्वत के पास ये सब कुछ मिला करके। యెజబెలు ఒక కరోనా అయితే इजेबेल एक कोरोना है, ఆ కాటు నుండి కాపాడడం కొరకై ప్రభు హోరేబు అనుభవానికి దేవుడు మనలను తీసుకొచ్చాడని మనం భావించాలి. उससे बचाने के लिए हम लोग को परमेश्वर ने ओरेब का पर्वत के पास हमें लेके आया। నిజమే కదండి, మరణ భయము చేత ఉన్నవారమే కదా. वास्तव में हम लोग भी मरण भय से रहने वाला को ये कोरोना से आगे प्रभु परमेश्वर लेके आया। కరువు కాటకాలతో ఇరుకు ఇబ్బందులతో దేవుని సన్నిధి సహవాసము లేకుండా ఉన్నవారమే కదా. प्रभु को परमेश्वर उपस्थिति में नहीं रहने वाला और ये संगति नहीं रहने वाला को प्रभु परमेश्वर ने सब कुछ की दिया है। అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనలను దేవుని పర్వతం అనబడిన ఈ హోరేబునకు తీసుకొచ్చాడు. ఈ హోరేబులో ఎంత వాక్యం ఉన్నదో, ఎంత దేవుని సన్నిధి ఉన్నదో మనము గుర్తిస్తున్నాం. प्रिय न परमेश्वर ने हमें ओरेब के पास लेके आया। ओरेब के पास कितना वचन है, कितना भोजन है, कितना तृप्ति है, ये सब कुछ है करके हम लोग देखते हैं। ఇలాంటి చక్కని దేవుని సన్నిధి మనం అనుభవిస్తే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నిత్యము సుఖములు కలవు అని 16 కీర్తన 11లో వ్రాయబడింది. भजन संहिता 16 वचन अध्याय में देखते हैं, 16 भजन में, और कई परिपूर्ण खुशी है प्रभु का परमेश्वर का उपस्थिति में है। నిజమే కదండి, वास्तव ఆయన में సన్నిధిలో నిత్య సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిజంగా ఇలా ఉదయం సాయంత్రం ఆయా సమయాల్లో మనము దేవుని పాద సన్నిధికి చేరి రావటం మూలాన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. అంతేకాకుండా నిత్య సంతోషం, నిత్య సుఖములు దేవుడు మనకు ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. प्रभु परमेश्वर ने हमें ये सब कुछ देने के लिए, खुशियां और संगति में हमें आनंदित करने के लिए, परिपूर्ण आनंदित करने के लिए प्रभु परमेश्वर ने ये जूम प्लेटफॉर्म में हमें दिया है। इसके लिए प्रभु परमेश्वर को हम धन्यवाद करते हैं। దయచేసి ఈ హోరేబు సహవాసాన్ని మనము ఎప్పుడు విడిచిపెట్టొద్దండి. విడిచిపెట్టామా ఇప్పుడు ఇక్కడున్నవన్నీ మనం కోల్పోయినట్లే. प्रभु उपस्थित ओरेब का पर्वत के पास जो है उपस्थिति परमेश्वर का, वो नहीं छोड़ना चाहिए। क्यों? वो नहीं छोड़ने से क्या होता है, ये सब कुछ हमको दूर हो जाता है। చక్కని హోరేబు అనుభవంలో ఉందాం. ఆ దేవుని పర్వతం అనబడిన అక్కడి నుండి ప్రభు ఆయనను ప్రశ్నించిన సందర్భాన్ని మనం తర్వాత పాఠంలో విందాం, ప్రార్థన చేసుకుందాం. प्रभु परमेश्वर का ओरेब के पास आके हम लोग आगे क्या बातें वचन में अध्ययन करेंगे, अभी प्रार्थना करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. पवित्र परमेश्वर, आपको धन्यवाद देते हैं। దేవుని పర్వతమైన హోరేబునకు ఏలియాను నడిపించిన దేవా స్తోత్రం. परमेश्वर का पर्वत का पास एलिया को लेके आया, परमेश्वर आपको धन्यवाद देते हैं। మేము కూడా ఏ స్థలములో ఉన్నవారమో మీరు ఎరుగుదురు. అలాంటి స్థితి నుండి హోరేబునకు తీసుకొచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తాం. हम लोग भी किस स्थिति में रहता था, उस स्थिति से लेकर हमें ओरेब के पास लेके आया, इसके धन्यवाद देते हैं। మీ సన్నిధిని మేము సంపూర్ణంగా అనుభవించే భాగ్యము మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. आपका उपस्थिति में रहकर सब कुछ पाने के लिए आपने दिया है, ये संगति के लिए धन्यवाद करते हैं। మా ప్రభు అయిన దేవ, ప్రతి ఒక్కొక్కరు
నీ లేఖనాల వెలుగులో జీవించి హోరేబు అనుభవములో ముందుకు సాగడానికి సిద్ధపరచమని కోరుచు. आपका वचन से उजाले में उनको आशीष करके हुए మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయమై వేడుచూ ఉన్నాము తండ్రి. हमारा परमेश्वर यीशु मसीह के नाम में प्रार्थना करते सुन और ग्रहण कर पिता ఆమేన్. आमीन। ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట అందరికీ వందనాలు.